హాయ్ హలో వెల్కమ్ టు వరుదిని కలెక్షన్. ఈరోజు అయితే మీరందరూ కలిసి నాకు న్యాయం చేయాలి. చాలా అన్యాయం జరిగిపోతుందండి. ఇప్పుడు కాదు, నాకు పెళ్లి చేసుకున్న కాడ నుండి కూడా ఎవరు చెప్పుకోలేక ఈరోజు మీ ముందర బయటపడుతున్నాను అనమాట. అదేంటంటే చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. అది ఎవరి నుండో కాదు, నా హస్బెండ్ ఇంకానే నాకు అన్యాయం జరుగుతుంది. చూడండి, ఇది మా హస్బెండ్ కుట్టుకున్నారు. మంచి మాస్టర్, ఓకే, ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి స్టిచ్చింగ్ డిపార్ట్మెంట్లో. ఓకే, బాగానే ఉంది. జెంట్స్ లేడీస్ది అంతా చక్కగా కుడతారు. ఏ ఫొటోస్ చూపెడితే అది బాగా చక్కగా నీట్గా ప్యాటర్న్ రెడీ చేసుకుని కుడతారు. ఓకే, బాగానే ఉంది. ఇది వచ్చేసి ఆయన షర్ట్ అనమాట. ఆయన ఓన్గా, అంటే ఫ్రంట్ పాకెట్టు, మళ్ళీ ఫ్లాప్ ఒక సైడు, ఇది 2 sides. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఫ్రంట్లో ఎలా పెట్టారో. ఓకేనా, ఇది అయ్యింది. షార్ట్ స్లీవ్, దీనికి ఒక ఇట్లా పెట్టుకున్నారు. బ్యాక్ సైడ్ చూడండి ఇలాగా, ఎంత డబల్ నీడ్లు అనమాట, 2 stitches. ఓకే, నాకైతే బాగా కడుపుమంట, బాగా కుల్ అయిపోయిందనమాట. ఎందుకంటే అసలు ఈ షర్ట్ చూడండి, నేనైతే జెంట్స్ది ఇలా కుట్టడం చూడలేదండి. ఇలా ఇదంతా చూడండి, ఒక్కోటి. ఎంత టైం కావాలండి, ఎంత మంచి మాస్టర్ అయినా కానీ తన షర్ట్స్కి ఈ విధంగా చేసుకుంటారని నాకు తెలియదు. ఇంకోటి, ఎందుకు నేను కడుపుమంట పడుతున్నాను అంటే, ఒకసారి ఈ షర్ట్ చూడండి, తర్వాత నేను అడిగేది న్యాయమా అన్యాయం అనేది మీరు నాకు సపోర్ట్ చేద్దరు. కానీ స్లీవ్ దగ్గర చూడండి ఏం డిజైన్ చేశారు. మళ్ళీ అలాగే బ్యాక్ సైడ్ చూడండి, దగ్గర చూపెడుతున్నాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలాంటి డిజైన్. ఫ్రంట్లోనేమో ఇంత డిజైను, ఫ్రంట్లో ఈ 2 sides ఈ విధంగా డిజైన్. బ్లౌజ్కి అయితే డిజైన్స్ చేయడం చూశాను, షర్ట్లకి ఫస్ట్ టైం అండి ఇంత డిజైన్ చేయడం చూడడం. సరే, ఓకే. ఇది వచ్చేసి నా డ్రెస్ అండి. ఇది చుడిదార్ అండి. చుడిదార్ కట్ చేసి దాదాపు 1 month అయింది. ఏమి కూడా డిజైన్ లేదండి. ఇదిగో జస్ట్ ఇదిగో ఇట్లాగే పెట్టుకున్నాను అంతే. ఇంతే నా డిజైను. దానికి అన్నీ కటింగ్ చేసి పీసులు పడేసి పక్కన పడేస్తున్నారు. అయిందా, 2 months అయిపోయిందండి కటింగ్ చేసేసి. ఇంత మటుకి అది రెడీ చేసిన పాపాన్ని పోలేదు. జస్ట్ ఇట్లా రౌండ్ నెక్ కుట్టి ఇవ్వండి అన్న, అంతే. ఇంత మటుకి కుట్టిన లేదు. ఈయన్ని మాత్రం కాదండి, ఈయన్ని మాత్రం ఈ విధంగా కుట్టుకోవడం ఎంతవరకు న్యాయము? మీరందరూ కలిసి నాకు న్యాయం చేయాలి. ఓకేనా, ఇక్కడ పెద్ద వారు జరిగిపోతుంది. ఈ వారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా నేను నిలబడతాను గట్టిగా, మీరు నా వెనకాల ఉంటే. ఎందుకంటే నాకు మాత్రం కుట్టుకుంటా, ఈయన మాత్రం ఇంత బాగా కుట్టుకోవడం ఏమన్నా న్యాయంగా ఉందా? ఆయన మాత్రమే నా బాగుండాలి, నాకు కుట్టేది పని లేదా? అందుకని నా తరఫున మీరు అందరు నిలబడి నాకు న్యాయం చేయాలంతే. ఓకే, ఎంత మంచి మాస్టర్ అయినా కానీ నాకు కూడా కుట్టాలి కదండి. మరి చక్కగా నాకు కూడా డిజైన్ చేసి ఇవ్వాలి కదా. నాకేమో డిజైన్స్ చేసి ఇవ్వరు, నాకు కుట్టేది లేదు, ఏం లేదు, స్టిచ్చింగ్ చేసేది లేదు. నా బట్టలు కస్టమర్ అయితే బాగా స్టిచ్చింగ్ చేసి ఇస్తారు. ఈయన బట్టలు కూడా చూసుకోండి, ఎంత చక్కగా నీట్ ఫినిషింగ్, డబల్ స్టిచ్చింగ్లు, ఫ్లాప్లు, పాకెట్ డిజైన్లు. అబ్బా, వీటి పేర్లు అంతా నాకు తెలియట్లేదు, కానీ లేకపోతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేదాన్ని నేను. కాబట్టి మీరందరూ కలిసి నాకు న్యాయం చేయాలి. నా బట్టలు కూడా కొంచెం కుట్టమని చెప్పండి మా సార్కి, ప్లీజ్ అండి. అందరు కామెంట్లు పెట్టండి. ఇంకోటి వచ్చేసి వరుదిని కలెక్షన్ అంటే వెంకీ ఫ్యాషన్ బుటిక్లో మేము శారీ ప్రీ ప్లేటింగ్ అనేది స్టార్ట్ చేసాము. దగ్గర కేర్పురం చుట్టుముట్టు ఉండే వాళ్ళందరూ హ్యాపీగా తీసుకుని వచ్చి ఇవ్వండి. శారీ ప్రీ ప్లేటింగ్ అనేది మేము చేసిస్తాము. ఇంకోటి, టైలరింగ్ క్లాసెస్ అనేది మేము స్టార్ట్ చేసాము. టైలరింగ్ క్లాసెస్ సెషన్ అనేది స్టార్ట్ చేసాము. June 10 ఇంకా ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు హ్యాపీగా వచ్చేసి మా స్టోర్ని కాంటాక్ట్ చేయొచ్చు. హ్యాపీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. మా సార్ అంటే మా మాస్టర్, నా హస్బెండ్. ఆల్మోస్ట్ నాకు తెలిసి అంటే 15 years ఇంకా తెలుసు. 15 years ఎక్స్పీరియన్స్ ఉందని నాకు తెలుసు. దానికి ముందర నుంచి ఆయనకి మంచి అనుభవం. మీరు ఏది కావాలన్నా కానీ, చుడిదార్ కావాలా, బ్లౌజులు కావాలా, ఎటువంటిది కావాలన్నా కూడా ఆయన నేర్పిస్తారు. కటింగ్ ఏంటి, నీట్ ఫినిషింగ్ ఏంటి, బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి మాస్టర్, పెద్ద మాస్టర్. కాబట్టి మీరు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి. టైలరింగ్ క్లాసెస్ అనేది సెషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది June 10th ఇంకా. అట్లాగే మీరు నా విషయం మాత్రం మర్చిపోవద్దండి. మేడం గారికి కూడా కొంచెం న్యాయం చేయమని మీరు కామెంట్స్ పెట్టండి ప్లీజ్, మర్చిపోవద్దు. ఎందుకంటే నా బట్టలు కూడా కొంచెం స్టిచ్చింగ్ చేసి ఇవ్వమనండి మా సార్ దగ్గర, ప్లీజ్ అండి. మీరందరూ కలిసి న్యాయం చేయండి. అట్లాగే శారీస్ ప్రీ ప్లేటింగ్
మళ్ళీ బ్లౌజులు ఏ డిజైన్ కావాలన్నా కూడా మేము రెడీ చేస్తాము. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ నా విషయం మర్చిపోవద్దు. అందరు జ్ఞాపకం పెట్టుకోండి, కామెంట్స్ చేయండి, అలాగే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వరుదిని కలెక్షన్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.